Praise the Lord. Hallelujah. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆన్లైన్లో నుండి వీక్షిస్తున్న మన పరిచర్యలను వీక్షిస్తున్న ప్రియులందరికీ కూడా, సహోదరులకి కూడా 10 to Jesus ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మరలా ఈ రాత్రికాల సమయమున మనమందరము కూడి ఈ విధంగా ప్రతి నెల కూడా ఈ ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ చేసుకోవడానికి మరి దేవుడు తన కృపనిస్తున్నారు. దీనివల్ల ఎంతో మేలుంది మన జీవితాల్లో, ఎంతో ఆశీర్వాదకరమైన రోజు. రాత్రి అంతా కూడా దేవునితో గడిపినప్పుడు దేవుడు చేసే కార్యాలు ఎంతో ఉన్నతమైనవి. చాలామంది ఈ సమయాన్ని పోగొట్టుకుంటున్నారు, కానీ మనమైతే దేవునిలో ధన్యులము. గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎవరికి కూడా నిద్ర రాకుండా దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుని మాటలను ధ్యానించుకుందాం. ఆయన ఇంకా అనేకమైన నూతన కార్యాలు చేయబోతున్నాడు. ఇది మనకి ఎంతో ఆశీర్వాదకరమైన కూడిక కనుక ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలో ఏమీ చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమీ చూచి నీవు ఇంతగా ప్రేమ చూపినావు. వ్యర్థమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నాలో ఏమీ చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమీ చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. అమృత జలమైన అమృతమైన నీ నోటి మాటలతో నీకిల జగతికి అమృత జలమైన నీ నోటి మాటలతో నీకిల జగతికి నన్ను పంపినావు. ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం. ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం. నాలో ఏమీ
చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, మర్త్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి, మర్త్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి, నేటి వరకు తోడుండినావు యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, గనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరో ఉన్నను, గనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరో ఉన్నను, కన్నీళ్ళ కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూసి నన్ను చేరదీసి, కన్నీళ్ళ కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి, మార్చితివి నీ పత్రికగా కడవరకు నీ సాక్షిగా, మార్చితివి నీ పత్రికగా కడవరకు నీ సాక్షిగా, నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, మర్త్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి, మర్త్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి, నేటి వరకు తోడుండినావు యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, అన్నమడదమ్మా, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, మరలా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి, నీ పాద సన్నిధికి మేమందరం వచ్చి ఉన్నాము. నీవు మమ్మల్ని పరిశీలించుచున్నవాడవు, పరీక్షించుచున్నవాడవు, నడిపించుచున్నవాడవు, బలమిచ్చువాడవు, మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యం ఇచ్చుచుండగా నీ బిడ్డలకి ఏ వర్తమానం కావాలో అటువంటి వర్తమానం అనుగ్రహించండి. పేరు పేరున మరి తండ్రి నీ బిడ్డలందరితో మాట్లాడండి. ఆదరణ కలుగు చేసే దేవుడవు, నడిపించే దేవుడు, నీకు స్తోత్రాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? నాకు తెలిసి ఈ 25వ తారీఖున ఆల్ నైట్ ప్రేయర్లో చాలా అందరూ నిద్రపోకుండా, నిద్ర మొహాలు వేసుకోకుండా ప్రశాంతంగా విని దేవుని వాక్యం వింటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు అద్భుత రీతిగా మనతో మాట్లాడుతున్నాడు.
మనమందరము కూడా దేవుని పనిలో పని భాగస్థులమై ఉన్నాము కనుక దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, లోకంలో ఎన్నో సమయాలు పరిస్థితులు అనుకూలించినప్పుడు మన పుట్టుక మనమే ఎందుకు పుట్టామరా, అసలు మనం పుట్టకపోయినా బాగుండేది కదా, ఎందుకు ఈ బ్రతుకు, లేచిన కాడి నుంచి పరిగెత్తి పరిగెత్తి అలసిపోతూ ఉన్నాము, ఎంత కష్టపడుతున్నప్పటికీ ఎంత శ్రమ పడుతున్నప్పటికీ నేను చేస్తున్న పనికి గుర్తింపు లేదు, ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఆయాసముతో బ్రతుకీడుస్తూ ఉన్నాను. ఎందుకు అసలు ఈ మానవ బ్రతుకు, ఈ మనిషి జీవితం ఎందుకు? నేను పుట్టకపోయినా బాగుండేది కదా, నేను ఎవరికి అడ్డం ఉండేది వాడిని కాదు, అడ్డం ఉండేది దాన్ని కాదు కదా. అనవసరంగా భూమి మీదకి వచ్చి నన్ను నమ్ముకున్న పిల్లలకి, నన్ను నమ్ముకున్న వారందరికీ కూడా నేను భారముగా ఉంటున్నానే, ఎందుకు ప్రభువా అని మనలో మనము అనేక సార్లు కుమిలిపోతున్న దినాలు, రాత్రింబవళ్ళు, పగలనక రాత్రనక మనలో మనం ఏడ్చుకుంటూ దేవాది దేవుని దగ్గర ఎవరికీ చెప్పుకోలేకుండా బ్రతుకుతున్న దినాలు ఇవి. చూడండి, పరిస్థితులు బాగుండట్లేదు. ఎక్కడ పట్టినా కూడా చిన్నపిల్లలండి, కాలేజీకి వెళ్తున్న పిల్లలు. నిన్న ఒక అబ్బాయి కాలేజీలో ఏదో ఫీజు అడిగారంట. ఫీజు అడిగితే ఏం చేయాలో తెలియక పిల్లలు చూడండి, స్కూళ్ళకి కాలేజీకి పంపించినప్పుడు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు. వారు ఏం చెప్తారంటే, నువ్వు ఫీజు కడితేనే స్కూల్కి రమ్మా, లేకపోతే రావద్దు, మనీ పేమెంట్ చేయకుండా అయితే రావద్దు. తల్లిదండ్రులు పడే కష్టాన్ని పిల్లలు చూస్తున్నప్పటికీ కూడా ఏం మాట్లాడలేక, నానా కాలేజీలో ఫీజు కట్టాలి, స్కూల్లో ఫీజు కట్టాలి అని చెప్తున్నప్పుడు, చూద్దాంలే నాన్న, చూద్దాంలే మా, వెళ్ళు, నువ్వు వెళ్ళు, నేను వచ్చి కడతాను అని పంపిస్తున్నాం, పిల్లల్ని పంపిస్తున్నారు. అయినప్పటికీ కూడా వారు మానసిక వేదనకు లోనయ్యి, నా వల్ల నా తల్లిదండ్రులు ఇబ్బందులు పడాలా, నా చదువుకు వారు రాత్రింబగళ్ళు కష్టపడి లక్షలు లక్షలు తీసుకొచ్చి కాలేజీలో కట్టాలా అని పిల్లలు ఏమవుతున్నారంటే ఈ మెంటల్ డిస్టర్బెన్స్కి, ప్రెజర్కి తట్టుకోలేక సూసైడ్స్ చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని నిలబెట్టాడు, మనల్ని కొనుక్కున్నాడు, తన రక్తంతో కొనుక్కున్నాడు. మనము క్షేమముగా ఉన్నామంటే, సజీవముగా ఉన్నామంటే మన పరిస్థితులన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. మన పిల్లలకి ఏమి కావాలో ఆయన ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు, ధైర్యమునిచ్చే దేవుడు, మనకు నడకను కలుగు చేసే దేవుడు, మనల్ని నమ్ముకున్న దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనము చేస్తున్న పరిచర్యను, మనము చేసిన పరిచర్యను, మనం పడుతున్న ప్రయాసను ఆయన మర్చిపోయే దేవుడు కానే కాదు. ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతోమంది దగ్గరికి వెళ్తాం, పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, నా అనుకున్న వారే విడిచిపెట్టేస్తాడు. నమ్మిన స్నేహితుడే చేయి విడిచిపెట్టేస్తాడు. కనిన తల్లిదండ్రులే చేయి విడిచిపెట్టేస్తాడు. అన్నదమ్ములు, రక్త సంబంధికులు, బంధువులు, మన చుట్టుపక్కల ఉన్నవారు అందరూ చేయి విడిచిపెట్టచ్చు. కానీ దేవాది దేవుడు మనము ముదిమి వచ్చే వరకు కూడా మన చెయ్యి విడిచిపెట్టకుండా నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మరి అనుకోకుండా మరి ప్రెగ్నెన్సీ ధరించి పిల్లల్ని ఏం చేస్తున్నారు? పిల్లల్ని రోడ్డు మీద పడేస్తున్నారు, కాలువల్లో పడేస్తున్నారు, పొలాల్లో పడేస్తున్నారు, ముళ్ళ కంపల్లో పడేస్తున్నారు. చేసేటప్పుడు తెలియలేదు పాపమని. పిల్లలు ఏం చేశారు పాపం? కనిన తర్వాత పిల్లల్ని సైతం తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు?
చంపేస్తున్నారు. మానవ సంబంధాలకు విలువ లేకుండా అయిపోయింది. భర్త భార్యను చంపటం, భార్య భర్తను చంపటం, స్నేహితులు స్నేహితుల్ని చంపటం, బంధువులు రక్త సంబంధికులు ఆస్తుల కోసం సమస్తమైన దుర్నీతికి పాల్పడుతున్న రోజులు ఇవి ప్రీతిని బిడ్డలారా. నువ్వు నిద్ర లేకపోతే, నిద్ర లేకపోతే నీ కుటుంబం కూడా పతనమయ్యే రోజులు దగ్గర పడ్డాయి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడే మేలుకోకపోతే, మనం ఇప్పుడే ప్రార్థన చేయకపోతే, ఇప్పుడే కన్నీరు కార్చకపోతే, నీవు బ్రతికన్నంత కాలము నీవు ఇప్పుడే ప్రార్థన చేయకపోతే, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ చుట్టూ నీ ప్రక్కన ఉన్న వారి కోసం, నీ బంధువుల కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే ఎవరు ఎలా విడిచిపెట్టబడతారో తెలియదు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు, మనుషులు నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను కొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రమాణము చేశాడంటే ఆయన ప్రమాణము నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనుషులను నమ్ముకోవటం వ్యర్థం, రాజులను ఆశ్రయించడం వ్యర్థం. చూడండి, మనకంటే పై అధికారం ఉంటే, ఒక ఉద్యోగంలో అయితేనేమి, మరి పిల్లలు చదువుకునేటప్పుడు కానీ కొన్ని మనకు తెలియకుండా మనం ఏం చేస్తామంటే వారికి లోబడిపోతూ ఉంటాం. అవునా కాదా? లోబట్టం అంటే గౌరవించడం. వాడు మనలాంటి మానవుడే, వాడు మనలాంటి మనిషే, కానీ మనం ఏం చేస్తాం? గౌరవిస్తాం. ఎందుకు? మనకంటే సుపీరియర్ కాబట్టి, మనకంటే కొంచెం అధికుడు కాబట్టి. కానీ అందరూ సమానమే. దేవుడు అంటున్నాడు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నువ్వు వెళ్ళి చేతులు కట్టుకున్నంత మాత్రాన దేవుడు మరి వారిని పనిచేసి పెడతారని నీ యొక్క భ్రమ. ఏ పని చేయాలన్నా ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. నీ జీవితంలో ఆశీర్వదించబడాలన్నా, నీవు అనేక మందికి దీవెనకరంగా ఉండాలన్నా దేవుడు చేయాలి, మనుషులు కాదు. ఈ రాత్రికాల సమయంలో మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము? మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము? నీకు పుట్టిన నీ పిల్లల మీద నీ ఆశ్రయం, నీవు నమ్ముకున్న అన్నదమ్ముల మీద నీ ఆశ్రయము, నువ్వు నమ్ముకున్న నీ ఉద్యోగం మీద నీ ఆశ్రయము, నీవు నమ్ముకున్నది ఏదైనా, అది వ్యాపారమైన, ఆరోగ్యమైన, అది ఉద్యోగమైన, అది రక్త సంబంధమైన, అది ఇంకో ఏ బంధమైనా కూడా అది నీకు ఆశ్రయము కాదు, ఆశ్రయమునివ్వదు. దేవుడు మాత్రమే ఆశ్రయమునిచ్చే దేవుడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే ఆశ్రయము మన జీవితాంతం వరకు ఉంటుంది. కొంచెం ధనము రాగానే, కొంచెం పిల్లలు ఎదగానే ఆధారపడిపోతూ ఉంటారు. కొంచెం ధనం రాగానే ఏమవుతారు? స్నేహితులు అందరూ కూడా కలుస్తారు. నీకున్న దాన్ని బట్టే నీకు విలువ. నీ జీవితంలో ఒక్కటి లేకపోయినా, నీ దగ్గర ధనం అనేదే లేకపోయినా, నీ దగ్గర దరికే వచ్చేవాడు ఎవడూ లేడు. నీ మొహాన చూసి ఆయన్న అని కూడా చెప్పేవాడు లేడు. పోనీ నీ ఆరోగ్యం నమ్ముకుంటున్నావా? నీ ఆరోగ్యం శాశ్వతమా? నీ ఉద్యోగం శాశ్వతమా? నీ ఈ అనుబంధాలు శాశ్వతమా? ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు. పెళ్లి రోజు ప్రమాణాలు చేసేస్తారు. నా వ్యాధి యందు, బాధ యందు, నా శ్రమల యందు నేను నిన్ను విడిచిపెట్టకుండా నీకు తోడుగా ఉంటానంటారు. ఉంటాడా? ఉంటుందా? దేవుని బిడ్డలారా, గమనించండి. మనకు నిత్యం మన జీవితాంతం వరకు, మనం చనిపోయి కనుమూసే వరకు కూడా మన దేవాది దేవుడు మనతో ఉంటాడు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రెండవ దినవృత్తాంతాల గ్రంథము
24వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు చూడండి. ఒక్క నిమిషం ప్రియమైన బిడ్డలారా, 2వ దినవృత్తాంతాల గ్రంథము మొదటి నుంచి 7 వచనాలు ఉంటుంది. అది ఒకసారి చూస్తాను. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. అతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆ సాతన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరులైన దేవుడు అయిన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములు అన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను: మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు చదువుకున్నాము. అబియా అనే రాజు తాను చనిపోయిన తర్వాత ఆ తర్వాత ఆసా రాజు అయ్యాడు. ఎవరికి? అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజు అయిను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వ వచనంలో చూస్తే 7వ వచనంలో చూస్తే అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను: మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తాడు? నెమ్మదిని కలుగు చేస్తాడు. ఎక్కడన్నా నెమ్మది ఉందా? సమాధానం ఉందా? లోకంలో ఎక్కడన్నా నెమ్మది దొరుకుతుందా? రాత్రి పడుకునే ముందు కూడా రేపు ఎలా జరుగుతుందో, రేపు ఏం అడుగుతారో, రేపు ఎవరికి సమాధానం చెప్పాలో, ఎలాగ వెళ్ళాలో, పనికి ఎలా వెళ్ళాలో, పని వాళ్ళు పిలుస్తారో లేదో, రేపు పని వాళ్ళు వస్తారో రారు, రేపు ఉద్యోగం దొరుకుతుందో లేదో, పని దొరుకుతుందో లేదో, ఇవన్నీ ఆలోచిస్తూనే ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలంట ఒకసారి దేవుణ్ణి ఆశ్రయించితే దేవుడు ఏం చేస్తాడు? నెమ్మదిని కలుగు చేస్తాడు. ఆయన ఇచ్చే నెమ్మది ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా రాదు. ఒకడంట ఏం చేశాడు? తన ప్రాణంతో చెప్తున్నాడంట: నా ప్రాణమా, తినుము తాగుము, అనేక సంవత్సరములకు సరిపడా ఆహారము సిద్ధపరిచాను, ఇదంతా నీకోసమే, నువ్వు
బ్రతుకున్నంత కాలం నీ ఇష్టం వచ్చినట్లుగా తినొచ్చు, తాగొచ్చు, ఎగరొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనకు నేను చచ్చేంత వరకు కూడా అంత సంపాదన నేను సంపాదించాను అనుకొని తన ప్రాణంతో చెప్తూ ఉంటే దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం నేను తీసుకుంటున్నాను. చూడండి, లోకంలో కోట్లాస్తిపరులు, కోట్లు సంపాదించిన వాళ్ళు, కోట్లు గడించిన వారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు, ధనికులు, వారికి నెమ్మది ఉంటుందా? ధనం ఎక్కడ ఉంటుందో మనసు అక్కడ ఉంటుంది. ఈ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఈ డబ్బును ఎలా పంచాలి, ఈ డబ్బు ద్వారా మరి రేపు నా పిల్లలకి ఏం చేయాలి అనే ఆలోచన తప్పిస్తే ఏమీ లేదు. చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు, సంపాదించిన వాళ్ళు కనీసం ఒక స్వీట్ తినలేరండి. భోజనంలో కనీసం ఒక స్వీట్ ఇస్తే ఎందుకు తినలేరంటే వారికి ఏముంది? షుగర్ ఉంది. తింటే ఏమవుద్ది? వెంటనే మళ్ళీ ఏం చేయాలి? ఇన్సులిన్ ఎక్కించుకోవాలి, లేదా ఇన్సులిన్ పొడుచుకోవాలి. తినే ఆహారం వారికి అరగదు. ఎందుకు? వీరు బ్రతుకున్నప్పుడు వీరు నిద్రపోయారా? కనీసం టైంకి తిన్నారా? నిద్రపోయారా? ప్రశాంతంగా నిద్రపోయి లేచారా? నెమ్మది ఉందా? ఎప్పుడు చూడండి సంపాదన సంపాదన సంపాదన. అదేమంటే ఏమంటారు? నా పిల్లలు నేను పడినట్టు కష్టం వారు పడకూడదు. ఈ టెన్షన్ల దెబ్బకి ఏమవుతుందంటే 30 ఏళ్ళకే షుగర్ అటాక్ అయిపోతుంది. 30 ఏళ్ళకే షుగర్ ఇప్పుడు అందరికీ. భారతదేశంలో అంట 70% ప్రజలకంట డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది. ఎందుకు వస్తుందంటే తినే ఆహారం ఒకటి, డైలీ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. టెన్షన్ అయిపోతుంది. చిన్న ఉద్యోగం అయితేనేమి, పెద్ద ఉద్యోగాలు అయితేనేమి, వ్యాపారాల్లో నష్టాలు అయితేనేమి, పిల్లలు పెంచే విషయంలో కానీ ప్రతి విషయంలో నెమ్మది లేని వారై ఉన్నారు ప్రజలందరూ కూడా. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ రాత్రికాల సమయంలో అందరికీ నెమ్మదిని కలుగు చేస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకి దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్నారు, ఒకసారి గట్టిగా చెప్పండి. నిద్రపోవట్లేదా? నిద్రపోకపోతే మంచిదే. ఈ మాటలు మనసుకి వెళ్తాయి. దేవుని బిడ్డలారా, చూడండి, లోకంలో ఎక్కడా కూడా ఎవరికి కూడా నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఆనందం లేదు. ఎందుకు పుట్టామరా బ్రతుకులు, ఈ బ్రతుకులు ఎందుకు అని ప్రశ్నించుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు. పిల్లలను చూడండి, పిల్లలే, చిన్న పిల్లలే, 6th క్లాస్ అంట, 5th క్లాస్ అంట, వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు? నెమ్మది లేక. పిల్లల్ని కూడా ఒక ఏదో మెషిన్ లాగా పంపిస్తున్నారు. ఇంత బ్యాగులు వేసి ఇట్లా వేసి పంపిస్తున్నారు. వాళ్ళ వెయిట్ కంటే, వాళ్ళున్న బరువు కంటే వారు మోసే బరువు ఎక్కువ. ఆ పుస్తకాలు బరువు చూడండి ఎంత బరువు ఉంటాయో. వారు మొయ్యలేకపోతున్నారు. పిల్లల మీద ప్రెజర్ అయిపోతుంది. అమ్మా, నేను ఇంత పెడుతున్నాను, నీకు ఇంత ఖర్చు చేస్తున్నాను, నువ్వేం చదువుతున్నావు, నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావు? మా చిన్నతనంలో అయితే ఇంత ప్రెషర్ లేదు, కొట్టేవాళ్ళు చదువు రాకపోతే. ఇప్పుడంతా పిల్లల మీద కొట్టడానికి లేదు, మానసికంగా మెంటల్గా ప్రెజర్ చేసేస్తున్నారు. ఉద్యోగాల్లో అయితేనేమి, మరి ఈ ఇయర్, ఈ క్వార్టర్ ఇయర్ ఇలా జరిగింది, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇంకోలాగా ఉండాలి, పరిగెత్తాలి పరిగెత్తాలి పరిగెత్తాలని పరిగెత్తే పనిలోనే ఉన్నారు. కానీ నెమ్మది లేని వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అంట, ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన మన చుట్టూ ఏం చేస్తున్నాడంట? నెమ్మది కలుగు చేస్తున్నాడంట. ఆ 10 సంవత్సరములు కూడా వారికి యుద్ధమే లేదు. మనకు కూడా దేవుని బిడ్డలను చూడండి, వారి దగ్గర ధనం లేకపోవచ్చు, కోట్లాస్తులు లేకపోవచ్చు, పెద్ద పెద్ద పని వాళ్ళు కాదు, పెద్ద పెద్ద జీతగాళ్ళు కాదు, కానీ ప్రశాంతంగా ఉంటారు. ఎందుకు?
దేవునిని తెలుసుకున్నారు, దేవునితో నడుస్తున్నారు, దేవుని దగ్గరికి వస్తున్నారు. సజీవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నెమ్మది కలుగు చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? నీకు ఇచ్చిన చిన్న జాబు, నేను అనుకుంటూ ఉంటాను, సెక్యూరిటీ గార్డ్ అండి, 5,000 రూపాయలకి పనిచేస్తా. కొంతమంది రోజుకి 100 రూపాయలు ఇస్తామన్నా కూడా పనికి వెళ్ళి పని చేసే వాళ్ళు ఉన్నారు. మనల్ని నమ్మి మనకి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చి చూడండి టిప్ టాప్గా రెడీ అయ్యి మళ్ళీ వాళ్ళు నాగే చెప్పాలా? కుటుంబాన్ని పోషించుకోవడానికి, కుటుంబాన్ని నెట్టడానికి వారు పడుచున్న ప్రయాస, కొద్దిగా సంపాదిస్తేనే అందరికీ గర్వం. నేనేంటి వారి మాట వినేది, నేనేంటి వారికి లెక్క చెప్పేది? రాత్రి మగళ్ళు కష్టపడే వారికి తెలుసు, రూపాయి కూడబెట్టే వారికి తెలుసు. పిల్లలకేమో తల్లిదండ్రులు కష్టార్జితం, వారు చేసే కష్టం వారికి అర్థం కావట్లేదు. పెద్దలేమో సంపాదించే పనిలోనే ఏమైపోతారో అని ఒక భయంతో బ్రతుకుతున్నారు. అందుకే అంటున్నాడు, ఆయన నమ్ముకున్న, ఆయనని ఆశ్రయించిన వారికి ఆయన ఏం చేస్తున్నాడు? నెమ్మది కలుగు చేస్తున్నాడంట. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చు. ఒక్కసారి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత వారికి ఏం భయం ఉండదు. షడ్రకు మెషక్ అబేద్నెగోలను చూడండి, రాజు ఏం చేశాడు? వెళ్ళి నువ్వు మొక్కాల్సిందే, నువ్వు మా దేవుడికి మొక్కపోతే నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాం? అగ్నిగుండంలో పడేస్తాం. ఏమన్నారు వీళ్ళు? షడ్రకు మెషక్ అబేద్నెగోలు, మేము కానీ మొక్కం, మా దేవునికి మాత్రమే మేము లోబడతాము, కానీ విగ్రహములకు, అన్య దేవతలకు మేము లోబడేవారము కాము. తీసుకెళ్ళి వేసేయండి, ఇబ్బంది ఏం లేదు. బ్రతుకుట క్రీస్తు అయితే చావుట ఇంకా మరీ లాభము. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. బ్రతుకుట క్రీస్తు అయితే చావుట మరీ లాభం. దేవుని బిడ్డలారా, తీసుకెళ్ళి వేశారు. వారిని వేస్తే ఈ సైనికులు ఎవరైతే ఉంటారో వేసేటప్పుడు ఆ సైనికులు కాల్చివేయబడ్డారు, కానీ వారు మాత్రం సజీవముగా ఉన్నారు. ఆ అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా వారి వస్త్రం అంట నలగలేదు, చినగలేదు, కాలి ఎక్కడ కనపడలేదు. అయినప్పటికీ కూడా చూడండి, ముగ్గురు ఇప్పుడు ఏమయ్యారు? నలుగురయ్యారు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ముగ్గురు కాస్త ఏమయ్యారు? నలుగురయ్యారు. నువ్వు అనుకుంటావు కదా, నేను ఒక్కడే కదా ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నాను, నేను ఒక్కడే కదా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నేను ఒక్కడే కదా ప్రార్థనకు వస్తున్నాను, నేను ఒక్కడే కదా శోధనలు ఎదుర్కొంటున్నాను, నేను ఒక్కడే కదా సమాధానం అందరికీ చెప్తున్నాను అనుకుంటున్నావేమో. నీ పక్కన ఎవరున్నారు? ప్రభువైన యేసు ఉన్నాడు. ఆయన చూసుకుంటారండి, ఆయన నెమ్మది కలుగు చేస్తాడండి, ఆయన విశ్రాంతినిస్తాడండి. మనుషులు ఎవ్వరు చేయలేని పనులు మన తండ్రి అయిన యేసయ్య చేస్తాడు. దేవుని బిడ్డలారా, వారు మొక్క ఉన్నారు, వారు ముగ్గురు కాస్త నలుగురయ్యారు. రాజుగారు ఆశ్చర్యపోయారు, ఏంటి ఇది, వీరికేం కాలేదా అంటే, మేము నమ్మిన దేవుడు సజీవుడైన దేవుడు, నమ్మదగిన వాడు కనుక మా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు నమ్మిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన ఆశ్రయిస్తే ఒక్కసారి ఆయన మనకు నెమ్మదిని కలుగు చేసి, విశ్రాంతిని కలుగు చేసి, నిరభ్యంతరముగా భయం లేకుండా నువ్వు పోయిన ప్రాంతం అంతా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా క్షేమాన్ని కలుగు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక ఆంటీ గారు మన దగ్గరికి వస్తారు కదా, ఆమెకు ఆదివారం సాక్ష్యం చెప్పారు. అర్ధరాత్రి పూటో లేకపోతే అది మార్నింగ్ అనుకుంటా, నైటే కదమ్మా, నైటే అనుకుంటా. వారి ఊరిలో ఎవరు ఉండరంట. ఆ నైట్ టైంలో వస్తాన్న మనిషి రాలేదు, తీసుకెళ్ళే మనిషి. ఏమేమి ఆడామా, భయం వేస్తుంది. ఒక పక్క చుట్టూ గబ్బిగి ఉంది, అంతా చీకటి.
టైంలో చూడండి, అంత చీకటిగా రోడ్డు మీద ఏ లైట్లు లేకుండా మీరు నడవండి, ఎంత భయంగా ఉంటుంది. లైట్లు ఉంటేనే ఒంటరిగా నడుచుకుంటా పోతే వెనకాల ఎవరో మనిషి ఫాలో అవుతున్నామని ఒక్కసారి ఎట్టు చూసి ఉలిక్కి పడతాం, ఎవరో ఫాలో అవుతాం. వెంటనే ఫోన్ చేసి లేదంటే ఒక మనిషితో మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి ఎంత భయం వేస్తుంది. దేవుణ్ణి అనుకుందంట మనసులో, యేసయ్యా 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 యేసయ్యా. అసలుకే ఈ లోకంలో ఎలా ఉంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని కూడా వదిలిపెట్టే రోజులు కావు ఇవి. భయంకరమైన రోజులు, ఎవరికి రక్షణ లేదు. ఆడపిల్లలకు అసలు రక్షణే లేదు. భయం వేస్తుంది. ఆడపిల్లలు కలిగిన వాళ్ళు బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు గుండెలు కుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. కుమారులు కుమార్తెలు ఇంటికి వచ్చేదాకా కూడా భయంగా బ్రతుకుతున్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, నెమ్మదిని కలుగు చేస్తున్నాడు. నీ కుటుంబం చుట్టూ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, దేవదూతలను కావలి ఉంచుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా కానీ క్షేమంగా ఇంటికి వస్తున్నావంటే అదేదో నీ గొప్పతనం కాదు, లేకపోతే నువ్వు గొప్పదానివి కాదు. నాకు అనిపిస్తుంది మగపిల్లలమై ఉండి మనమే దేశాలు రాష్ట్రాలు దాటాలంటే భయం. ఈరోజు ఆడపిల్లలు చూడండి, తెలంగాణలో ఇప్పుడు ఐటీ జాబ్ అనగానే ఏం చేస్తున్నారు, రాత్రి 12ంటికి బస్సు ఉంటుంది, అది ఎక్కేసి మళ్ళీ ఉదయం 4ంటికి దిగుతారు. మగపిల్లలకి ఫోన్ చేసి దిగావనన్నా, వెళ్ళావనన్నా, ఎక్కడి దాకా వెళ్ళావనన్నా. మరి ఆడపిల్లలు పాపం 4:30కి 5ంటికి కూడా దిగి ఎంత ధైర్యంగా వెళ్తున్నారు. అది దేవుడిచ్చిన కృప, కాపుదల. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్నవారు ఒకసారి గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆయన అంట మన ప్రాకారములను, గోపురములను, గుమ్మములను అన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు, కావలి ఉంచుతున్నాడు. ఎందుకు? నీవు దేవుణ్ణి ఆశ్రయించావు కనుక, మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నెమ్మదిని కలుగు చేసే దేవుడు. రెండోదిగా చూడండి, యోబు జీవితంలో కూడా అనేక మార్లు పాపం యోబు మామూలుగా మామూలుగా జీవిస్తున్న ఈ యోబు జీవితంలో కూడా అనుకోని సంఘటన ఏం జరిగిందంటే, యోబుని చూడు, ఈ సేవకుడైన యోబు చూడు, ఒకసారి చూసొద్దాం, ఒకసారి మాట్లాడదాం ఆయన గురించి కూడా. ఆయన ఇబ్బంది పెడితే నోరెత్తి నిన్ను దూషిస్తాడేమో. ఈ సేవకుడైన యోబు నమ్మదగిన వాడు కనుక నేను పరీక్షిస్తానని సాతానుగాడు ఏం చేశాడు, పరలోకం నుండి పర్మిషన్ తీసుకొని ఏం చేశాడండి, పరలోకంలో పర్మిషన్ తీసుకొని భూలోకానికి వచ్చి సేవకుడైన యోబుని ఏం చేశాడు, పరీక్షించాడు. నువ్వు మంచిగా వెళ్తున్నావు, అన్నిట్లో బాగున్నావు, నిన్ను కదిలిచ్చే వాళ్ళు ఎవరు లేరు. నీ ఎక్సలెన్స్ నీ జాబ్లో కానీ, నువ్వు చదువుతున్న చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో అయితేనేమి, వ్యాపారాల్లో అయితేనేమి మంచిగా ఉంటే ఏమవుతుంది, వెంటనే ఏదో పెడతారు. వారికి ఉండబుద్ధి కాదు. మంచిగా ఉంటే ఎలాగా, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉన్నావు అనుకో, వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆ నవ్వును మనం ఆపేసేయాలి. దేవునికి స్తోత్రం. మంచిగా ఉంది కుటుంబం, భార్యాభర్తలు చూడచక్కగా ఉన్నారు, వెంటనే ఏం చేయాలి, వారిని వదిలిపెట్టకూడదు, ఏదోట చేసేయాలి. మంచిగా సంఘం ఉంది, సంఘం కూడా మంచిగా కట్టబడుతుంది. అబ్బో విశ్వాసులు భలే వస్తున్నారే, ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు, ఏం చేయాలి, ఏదోటి చేయాలి. చూడండి, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో గలిబిలి కానీ, స్నేహంలో కానీ, అన్నిట్లో కూడా ఏం జరుగుతుంది, ఉద్యోగాల్లో అయితేనేమి, వ్యాపారాల్లో అయితేనేమి, మంచిగా వ్యాపారం చేస్తూ ఉంటాడు, వెంటనే వాడి మీద ఐటీ రేట్ జరిగిద్ది, వాడి మీద అందరూ వచ్చి పడతారు. నువ్వు అమ్ముతున్న స్టాక్లో క్వాలిటీ లేదు, ఇంకోటి ఏం చేస్తాడు, వెంటనే తీసుకొచ్చి పుల్లబెట్టి వెళ్ళిపోతాడు. పాపం అరే అప్పులు తీర్చుకుందామని, వ్యాపారం చేసుకుందామని, ఉద్యోగం చేసుకుందామని ఏ ఇంట్లో మన నెమ్మది లేకుండా చేసేస్తున్నాం. ఎందుకు ఈ ప్రజలు
సాతాను గాడే ఏం చేశాడు? యోబు మంచిగా ఉండటం చూసి ఓర్చలేక ఏం చేశాడు? పర్మిషను తెచ్చుకున్నాడు. పెద్ద పెద్ద వాళ్ళకే తప్పలేదు ఈ శోధనలు, ఈ బాధలు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? యోబుని పెట్టిన శ్రమ, టార్చర్ పెట్టి అలా పెడితే మనం ఉంటామా? ఒక్క నిమిషం అయినా ఉంటామా? ఏందయ్యా అదే వాళ్ళని నమ్ముకున్నందుకు మమ్మల్ని ఇట్లా చేస్తావా అంటే. దేవుని బిడ్డలారా చూడండి, నీకు వస్తున్న శ్రమైన, శోధనైనా, నిందైన, అవమానమైన దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు మేలుకరంగా, నీకు మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు. యోబు రాసిన యోబు గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. యోబు గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు జలప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు మీద ఎప్పుడైతే పర్మిషన్ తెచ్చుకున్నాడో సాతానుడు, వెంటనే ఏం చేశాడు? శరీరం అంతా ఏం చేశాడు? చెప్పరేంటి? పుండును గీక్కుంటా చిల్ల పెంకులతో గీక్కుంటా ఉంటే రక్తం బయటకు వచ్చే అవస్థ ఉంది. చూడండి, మన పక్కనే మన మధ్యలోనే ఉండేవారు, అందంగా ఉండేవారు, ఆరోగ్యంగా ఉండేవారికి ఏమవుతున్నారు? వెంటనే ఏదో ఒక బలహీనత, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. యోబు పరిస్థితి చూసి యోబుకి ధైర్యం చెప్పాల్సిన స్నేహితులే, నువ్వు ఏం కీడు చేసావురా, నువ్వు ఏం పాపం చేసావు, నీకెందుకు ఇలా వచ్చింది, నువ్వు ఇంత దరిద్రుడు ఎందుకు అయిపోయావు, నీ జీవితం ఎందుకు అయిపోయింది అని తిట్టడం మొదలుపెట్టారు. కానీ ఏమాత్రము ధైర్యం చెప్పలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే యోబు అంటాడు, నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. ఏం చేస్తాం? లేస్తే తమ్ముడు ఒక 1000 రూపాయలు ఉంటే సెండ్ చేయరా, నమ్ముకుంటాం కదా, అందరిని నమ్ముతాం. ఏదన్నా ఫంక్షన్ అయినా కానీ, ఏదైనా అది వాడి ఇంట్లో జరిగేది ఏదైనా కానీ, అరే బావా వస్తావా, చెల్లి వస్తావారా, తమ్ముడు వస్తావారా, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాం కదా. వీరా మన జీవితంలో నమ్మకంగా ఉండేది? మనతో ఎవరు నమ్మకంగా ఉంటారు? ఆయన నమ్మకమైన దేవుడు. వారంటే ఎలా ఉన్నారంటే, నా స్నేహితులు ఎండిన వాగు వలె మాయమైపోయారంట. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాగులో నీళ్లు పోయినంత వరకే ప్రవాహం ఉంటుంది. ఆ ఒక్కసారి ఆ వాగు ఎండిపోతే మరలా నీళ్లు చూడగలుగుతావా? దేవుడు ఎండిన వాగుతో ఎందుకు పోల్చాడంటే, మానవుడు కూడా మొదటి నుంచి కూడా స్వలాభం కోసం బ్రతుకుతాడు. ఎలాగంటే తన దగ్గర ఉన్నంతకాలం అందరూ వాడిని ప్రేమిస్తారు, ఏమీ లేకపోతే అందరూ విడిచిపెట్టేస్తారు, అందరూ వదిలిపెట్టేస్తారు. నువ్వు ఎంత ఉద్యోగం తెచ్చుకున్నా, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని నీకు ఇచ్చిన అధికారం ఉన్నంత వరకే. అధికారం పోయిన తర్వాత చూసాంలే, ఒకప్పుడు బాగానే ఉన్నారులే, బాగానే తిరిగారులే, బాగానే చెప్పారులే. ఒకసారి ఆ అధికారం పోయిన తర్వాత ఎలా ఉండిద్దంటే కనీసం మన మొహం కూడా చూడరు. మన దగ్గర ఉన్న దాన్ని బట్టే మనకు విలువ. అది పోతే ఎవరు మనల్ని మొహం కూడా చూడరు. అయితే దేవాది దేవుడు మన పుట్టిననాటి నుండి చనిపోయేంత వరకు కూడా ఆయనకి ఐడెంటిటీతో పని లేదు, మనకున్న ఐడెంటిటీతో పని లేదు. ఆయనంట ఈ లోకంలో అంట దీనులను, దరిద్రులను ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ఆయనకి ధనము కలిగిన వారు, అందచందములు కలిగిన వారు, అధికులైన వారు ఆయనకు అవసరం లేదు. ఆయన దీనులైన వారిని
దరిద్రతలో ఉన్న వారిని, పెంట కుప్పల మీద ఉన్న వారిని ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ఇప్పుడంతా సేవ చూడండి, అంతా అఫీషియలే. అబ్బో పెద్ద పెద్దోళ్ళ మెసేజ్లు షేర్ చేస్తూ ఉంటాం, పెద్ద పెద్దోళ్ళవి చూస్తూ ఉంటాం, పెద్ద పెద్దోళ్ళవి పాటలు పాడుతూ ఉంటాం. చిన్న సేవకుడు, చిన్న మినిస్ట్రీ ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ రోజుల్లో మేడలు కనపడాలి, మిద్దెలు కనపడాలి, కార్లు కనపడాలి, కోట్లు కనపడాలి, మంచి డ్రెస్సింగ్ ఉండాలి. పాస్టర్స్ కూడా ఎలా అయిపోయారంటే సెలబ్రిటీ పాస్టర్స్ అయిపోయారు. సెలబ్రిటీలే సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళు ఎంత సెలబ్రిటీస్గా ఉంటున్నారో, సేవకుడు వస్తే ఆయనకి మినిమం ₹1,00,000 ఇవ్వాలంట. ఆయన కారు ఇవ్వాలి, బంగ్లా ఇవ్వాలి, ఆయన ఉండటానికి ఆయన వచ్చిన ఆ 4 రోజులు మెయింటెనెన్స్ అంతా లగ్జరీస్గా చూసుకోవాలి. ఎందుకంటే వీరు దేవుని బిడ్డలు కాదు, దేవుని సేవకులు అయినప్పటికీ కూడా సెలబ్రిటీస్. అటువంటి వారినే అనుసరిస్తూ అటువంటి సేవనే ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్న ఈ ప్రజలకు కూడా మోసపోతున్నారు. అమాయకులైన ప్రజలు కూడా మోసపోతూ ఉన్నారు. దేవుడు యోబు విషయంలో నా శత్రువులు కూడా నేను నమ్మొచ్చేమో కానీ నా స్నేహితులు నేను నమ్మనన్నాడు. చేయి విడిచిపెట్టేశారు ప్రియమైన బిడ్డలారా. అదేవిధంగా యోబు గ్రంథము 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో చూస్తే స్నేహితుల గురించి ఉండిద్ది. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చూస్తే తెమానీయుడైన ఎలీఫీజు, షుహీయుడైన బిల్దదు, నయమతీయుడైన జోఫర్ అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటినీ గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకు పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కనులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రమును చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగుత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికంగా నుండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండేవి. స్నేహితులు పర్లేదు, బాధపడ్డారు. తర్వాత ఏం చేశారు, ఎందుకు ఇలా వచ్చిందనేది వారు ప్రశ్నించినప్పుడు యోబు ఒక్క మాట కూడా దేవుని గురించి పల్లెత్తి ఒక్క మాట అనే దేవుణ్ణి దూషించలేదు. ప్రియమైన బిడ్డలారా, యోబు ఎవరిని ఆశ్రయించాడు? స్నేహితులను ఆశ్రయించాడా? డబ్బులు కావాలంటే మనం ఏం చేస్తాం? అందరిని అడుగుతాం, అందరిని అడిగి లేవనిపించుకుంటాం, చిన్నబుచ్చుకుంటాం మొహం. ఒకప్పుడు అందరికీ మనం చేసిన వారమే, అందరికంటే బాగా బ్రతికిన వాళ్ళమే, అందరికంటే ఎక్కువ సంపాదించిన వారమే, అందరికంటే మంచిగా ఫ్యామిలీలో ఉన్నవారమే. ఈరోజు మనకి సమస్య వస్తే ఏం చేస్తున్నాం? అందరిని అడిగినప్పుడు పలుచునైపోతున్నాం. మనసు చంపుకొని అడగాల వద్దా అనేది అనుకొని అడుగుతున్నప్పటికీ వారు లేవని చెప్తే సరిపోద్ది, ఏమో అని చెప్తే సరిపోద్ది. వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా అక్క పని అయిపోయింది, అన్న పని అయిపోయింది, చెల్లి పని అయిపోయింది, మనోడి పని అయిపోయింది, ఈ అమ్మాయి పని అయిపోయింది, అబ్బాయి పని అయిపోయింది. ఇట్లా నలుగురికి 4 విషయాలు చెప్పి ఏం చేస్తున్నారు? ఇంకా మన స్థితిని ఏం చేస్తున్నారు? దిగజార్చుతున్నారు. కానీ దేవునికి తెలుసు నీవు పడుతున్న కష్టం, నువ్వు చేస్తున్న ప్రయాస, నువ్వు పడుచున్న మాటలు అంతా దేవునికి తెలుసు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. సహాయం చేస్తాడు, మరలా మనకి పూర్వవైభవమును ఇస్తాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పండి. నిద్రపోతున్నారా? మామూలుగా ఇంట్లో ఒక పని అవ్వకపోతే నిద్ర రాదు. పండగ వచ్చింది, రాత్రి అంతా ఏం చేస్తారు? కూర్చుని అరిసెలేసి, చక్రాలేసి, చెక్కలేసి అక్క కింద పంపించాలా, అమ్మ కింద పంపించాలా, పెద్దమ్మ కింద పంపించాలా, పెద్దనాయన కింద పంపించాలా, వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసే పనిలో మాత్రం 2 అయినా కూడా అమ్మో 2 అయిందా అనేది కూడా ఉండదు. దేవుని మాటలు వినడానికి మాత్రం ఎక్కడలేని నిద్ర, ఎక్కడలేని బాధ వస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఒక్క దినము గడుపుట దేవుని మందిరంలో ఎన్ని దినములకు శ్రేష్టం? 1000 దినాల కంటే శ్రేష్టమైనది. అటువంటి దినం దేవుని దగ్గరికి వచ్చి నిద్రపోతూ ఉంటే 1000 దినాల ఆశీర్వాదాన్ని నువ్వేం చేస్తున్నావు? ఏం తీసుకోకుండా నిద్రమోహం వేసుకుని ఇంటికి వెళ్ళి పడుకుంటే ఆ ఒక్కరోజు నిద్ర సరిపోద్దాము, మరుసటి ఇంకా వారం నెల ఇంక నిద్ర ఉండదు. దేవునికి స్తోత్రం. యాక్టివ్గా ఉండండి, వాక్యం వినండి. మనకి వాక్యం అందించేవారు ఇంకా రానున్న దినాల్లో వారు కూడా దొరకరు, వాక్యమే దొరకదు. ఏ రోజు ఎలా ఉండిద్దో నీకు తెలియదు. మనం రోడ్డు దాటుతున్నప్పుడే మనం వెళ్ళిపోవచ్చు. ఎవరిని దేవుడు ఎలా తీసుకెళ్తాడో తెలియదు. ఉన్న నిమిషమైన, క్షణమైన, గంటైన దేవుని దగ్గర ఎంతో శ్రద్ధగా ఉండి భయభక్తులతో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అదేవిధంగా యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునికి వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించిన వారికి శ్రమ. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలీయులు ఏం చేశారు? పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకుండా ఏం చేశారంటే దేవుని దగ్గర విచారించకుండా సహాయం నిమిత్తం ఏం చేశారు? ఐగుప్తు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? ఐగుప్తు దగ్గరికి వెళ్ళి గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు. రథములు అంటే ఏంది? ఆ రోజుల్లో రథములు ఉండేవి. ఏదైనా యుద్ధానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒకే రథంలో 4-5 కూర్చొని ఆ గుర్రాలు తీసుకెళ్ళిపోతే వాటి మీద ఎక్కేసి యుద్ధానికి వెళ్ళిపోయేవాళ్ళు. వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించే వారికి శ్రమ. ఈ ఇజ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర విచారించలేదు. దేవా నీ సన్నిధి మాతో పంపించండి, దేవా మీరు మాతో రండి, దేవా మీరు మా పక్షాన్ని యుద్ధం చేయండి అనకుండా వీరేం చేశారు? వారి గుర్రములను ఆధారం చేసుకుని వాటి మీద ఆధారపడ్డారు, కానీ దేవుని మీద ఆధారపడలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఐగుప్తుకు వెళ్ళారు బాగానే ఉంది, గుర్రములను రౌతులను తెచ్చుకుంటారు బాగానే ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళే బలాఢ్యులు బాగానే ఉంటుంది, కానీ వారికి ఏం కలుగుతుంది? శ్రమ. వారిని ఆశ్రయించారు, నన్ను ఆశ్రయించకుండా వారిని ఆశ్రయించారు అని చెప్పుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాటిని ఆధారము చేసుకోకుండా నన్ను ఆధారము చేసుకోమని దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు. మనుషులను ఆధారం చేసుకుంటున్నామేమో, మనకున్న పనిని ఆధారం చేసుకుంటున్నామేమో, మనకున్న ఆరోగ్యాన్ని ఆధారం చేసుకుంటున్నామేమో, మన తెలివిని ఆధారం చేసుకుంటున్నామో, మన చదువుని ఆధారం చేసుకుంటున్నామేమో, మన చేతి పనిని ఆధారం చేసుకుంటున్నామేమో. నీవు దేనిని ఆధారము చేసుకోవద్దు, కానీ దేవుని ఆధారము చేసుకున్నప్పుడు, దేవుని దగ్గర విచారించినప్పుడు దేవుడు తప్పకుండా కార్యము నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆరోగ్యం ఉన్నంత కాలం ఒక థియరీ ఉంది లోకంలో. ఏంటంటే మంచిగా శక్తి ఉన్నప్పుడు డబ్బులు ఉండవు, డబ్బు ఉన్నప్పుడు ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉన్నప్పుడు డబ్బు ఉండదు, స్టేటస్ ఉండదు. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయితే మనము క్రైస్తవులు అనబడుచున్న మనకి దేవాది దేవుడే ఏకైక లింకు. ఆయనే ఆరోగ్యం ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, ఉద్యోగం ఇస్తున్నాడు, వ్యాపారంలో నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవాది దేవుడు మనకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా మనకున్న దాని మీద ఆధారపడుతున్నామేమో.
నీకున్న దాన్ని బట్టి ఆశ్రయిస్తున్నావేమో. మాదేముందండి, మేము సంపాదించాం, మా తరతరములు సంపాదించినా కూడా, వారు తినినా కూడా తరగని ఆస్తి మాది అనుకుంటారు చాలామంది. వస్తాడండి, నేనే అనుకున్నాను అనుకోండి, నేనే ఎగ్జాంపుల్ అనుకోండి, నేనే బాగా సంపాదించాను, గొడబెట్టాను, ఇబ్బంది లేదనుకుంటున్నాను, రేపు నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, మనవల్లో, ముని వల్ల అందరు తినొచ్చు అనుకుంటున్నానేమో. వస్తాడు నెక్స్ట్, నేను పోయే లోపల వాడు మొత్తం ఏం చేస్తాడు, ఖతం చేస్తాడు. బాబాయ్ అంటావు, బాయ్ బాయ్ అంటావు. అప్పుడే హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంత సంపాదించినా కానీ అది శాశ్వతం కాదు. ఒక్కొక్కరు పుట్టే పిల్లలు చూడండి, నాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వారికి ఏమండి, ఉన్నతమైన వాళ్ళు, ఆస్తి కలిగిన వాళ్ళు, అందం కలిగిన వాళ్ళు, ఎంతో పైకొచ్చిన వాళ్ళు, ఇంత సంపాదించిన వాళ్ళు అని మనం అనుకుంటాం. కానీ చూడండి ప్రియమైన బిడ్డలారా, వారి దగ్గర ఏముండదు. పుట్టే పిల్లోడు పోలియోతోనూ, మైండ్లెస్గాను. నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది, అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు, వాళ్ళ దగ్గర చాలా ఆస్తి ఉందంట. ఈ అబ్బాయి కొద్దిసేపు నించుంటే మళ్ళీ కూర్చోవాలి, ఉద్యోగం చేయలేడు, వ్యాపారము చేయలేడు. కానీ కోడలు కావాలంట, మంచి కోడలు కావాలి, అందమైన భార్య రావాలి, కుటుంబాన్ని మొత్తం బాగా చూసుకోవాలి. ఎంత కట్నమైనా మేమే ఇస్తామండి ఎదురు అంటున్నారు. వచ్చే అమ్మాయికి ఎంత కట్నమైనా, అసలు మనోళ్ళు అయితే ఏం చేస్తారు, వెళ్ళిపోతారేమో కొంతమంది అయితే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం చేస్తారు, డబ్బు కూడి పెడుతుందా, కూడి పెట్టిద్ది ఇవాళ, రేపు నీకంటూ సపోర్ట్ అనేది ఉండదు. వెళ్ళి వాళ్ళు ఏమన్నా హ్యాపీగా ఉంటారా? ఈ మధ్య మీకు అందరికీ తెలుసు, సోషల్ మీడియా వచ్చిన కాడి నుంచి అన్నీ తెలుస్తుంది. అబ్బాయి పెద్ద యాక్టర్ అండి. అబ్బాయి కొడుకు 2 చేతులు 2 కాళ్ళు పనిచేయవు, వీల్ చైర్లోనే ఉంటాడు. ఆ వీల్ చైర్ నడిపిస్తూ ఉంటాడు. 1000 కోట్లు ఆస్తుంది, 1000 కోట్ల పైనే ఉందంట. అమెరికాలో ఎన్నో వేల కొలది ఆస్తులు ఉన్నాయండి. మొన్న పెళ్లి చేశారు. అమ్మాయి ఎంత చక్కగా ఉందంటే ఆమె అంత చక్కగా ఉంది. ఆ అబ్బాయి మాట్లాడలేడు, ఊరకు చూస్తూ ఉంటాడు, ఇట్లా చూస్తూ ఉంటాడు. ఎందుకు చేసినట్టు? ఆ అమ్మాయి ఎందుకు చేసుకున్నాడు చెప్పండి? గట్టిగా ఒక 10 years ఉంటారు, తర్వాత పెట్టాబెడ సర్దేసుకొని రాపిచ్చేసుకొని సర్దేయటమే. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పేయండి, చెప్పండి అండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిగా సర్దేయటమే. ఇది కూడా ఒక మళ్ళీ ఇప్పుడు కొత్త తరహా మోసం ఏంటంటే, అంత ఆన్లైనే కదా. మ్యాట్రిమోనీల్లో పెద్ద ఇప్పుడు ఈ ప్రొఫైల్స్ పెడుతున్నారు. ఒక్కొక్కడు 10 పెళ్ళిళ్ళు చేసుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాడు ఒక నెలే ఉంటాడు, ఆస్తి బంగారం అంతా లాగిచ్చేసుకొని ఒకరోజు లెటర్ రాసి వెళ్ళిపోతాడు. సింపుల్గా, నేను వెళ్ళిపోతున్నాను, ప్లీజ్ నన్ను ఏమనుకోవద్దు. అమ్మాయిలు అంతే ఉన్నారు. అప్పటికి 10 పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు అంటారు. దేవునికి స్తోత్రం. ఆస్తులు రాపిచ్చేసుకోవడం, సప్పు జంపేయడమే. ఇంకా దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. బయట నమ్మదగిన వాడు ఎవరు? దేవుడు. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. మనుషులను ఆశ్రయించడం కంటే దేవుని నమ్ముకుంటా చాలా ఉత్తమమైన పని. కీర్తనల గ్రంథము 40 అధ్యాయము 4వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 40 అధ్యాయము 4వ వచనం చూడండి.
గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరుగువారినైనా లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. గర్విష్ఠుడు ఎవరు? గర్విష్ఠుడు డబ్బున్నాడు. ఎప్పుడైనా డబ్బున్నవాడికి షో చేస్తాడా? మీరు చూడండి, లోకంలో గొప్ప గొప్ప సంపాదించిన వాళ్ళు కూడా వారు చినిగిపోయిన చొక్కాలను వేసుకొని వస్తారు. ఏమీ లేనోడు తినడానికి కూడా తిండుండదు. చాలామందిని అంటాం కదా, తినడానికి తిండుండదు కానీ మీసాలకి సంపంగి నూనె అంటాం కదా. గర్విష్ఠులు వీళ్ళు. ఏదో వైట్ అండ్ వైట్ వేసుకొని బాయ్ ఒక 10,000 ఇయ్యా అని తీసుకుంటాడు. వాడు అక్కడి నుంచి జంపు. ఈ 10,000 ఇవ్వడానికి మళ్ళీ ఇంకోటికి ఫోన్ చేస్తాడు, అరే తమ్ముడు డబ్బులు పంపించరా అంటాడు. ఇటు దగ్గర ఏముండదు, ఇంటికి వెళ్తే కనీసం ఒక ఇల్లు కూడా ఉండదు. ఇల్లు ఎవరండి? ఇలాంటి గర్విష్ఠులు ఏం చేస్తారు? ఉద్యోగం ఇప్పిస్తాము, ఓ 10 లక్షలు తెచ్చుకోమంటే తెచ్చుకుంటా. ఏముండదు అక్కడ. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరిగి వారు నన్ను అబద్ధాలు నిజం చెప్తే ఎవరికి నచ్చట్లా. ఇప్పుడు నువ్వు ఇది కట్టుకో, నీకు 1,00,000 వస్తాయి, అంత వస్తాయి, ఇంత వస్తాయి అని చెప్తే ఎగబడి కడుతున్నారు జనాలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకుంటున్నారు జంపు. ఆ మనిషి ఏంటంటే, ఏ మనిషి? నాకు మనోజ్ అన్నయ్య చెప్తేనేగా, నాకు ఇంకోటి చెప్పాడుగా, వాడేడి ఇంకోటి దగ్గరికి వెళ్తాడు, వాడేడి. అసలు ఉండడు, వాడు ఎప్పుడో వెళ్ళిపోతాడు. అబద్ధములు చెప్పే వారి తట్టునైనను లక్ష్య పెట్టక ఏం చేయాలి? వారిని లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. దేవుని నమ్ముకునేవాడు ధన్యుడు. అప్పుడెప్పుడు 5,000 కడితే 10,000 ఇస్తాము, 10,000 కడితే 20,000 ఇస్తాము, 20,000 కట్టిన వాడికి 40 ఇస్తాం అనగానే పాస్టర్లు కట్టించారు, కోట్లు కట్టించారు. ఆ సమస్త పై నాయకుడు ఏం చేశాడంటే, ఒకరోజు చూసుకొని మంచి టైం దివాలా తీశాడండి, ఎత్తేసాడు, ఐపీ పెట్టేశాడు. ఇప్పుడు ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చే విశ్వాసులు అందరూ, మనోజనయ్య డబ్బులు అయ్యి 5,000 కడితే 10,000 ఇస్తా అన్నావుగా, 10,000 కడితే 20,000 ఇస్తా అన్నారు కదా, మా డబ్బులు అయ్యి అనగానే ఆ పాస్టర్లు అందరూ కూడా బిక్కమొహాలు వేసుకొని చూసుకొని ఒకరికొకరు ఏం అర్థం కాక ఆస్తులు అమ్మి పాపం వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు సంపాదించిన చర్చికి సంబంధించిన ఆస్తులు కూడా అమ్మి పాపం జనాలకి కట్టారండి. ఆ ప్రాంతాల్లోనే లేకుండా వారి సంఘాలు ఎత్తేసి తలదాచుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి, వేరే జిల్లాలకు వెళ్ళిపోయి స్థిరపడిపోయారు పాపం. దేవుని బిడ్డలారా, లోకము అంతా కూడా మాయే. ఇప్పుడు చూస్తే ప్రియమైన బిడ్డలారా, మోసాలు అనేకమైనవి జరుగుతున్నాయి. ఎందుకంటే అబద్ధములు చెప్పేవారు ఎక్కువైపోయారు. కష్టపడి రూపాయి సంపాదించుదాం, కష్టపడే ఆ రూపాయిని కట్టుకుందాము అనే ఇది లేదు. ఆన్లైన్ గేమ్స్ చూడండి, ఆన్లైన్ గేమ్స్ ఆడి ఒక పిల్లోడు, ఇంటర్మీడియట్ చదివే పిల్లోడు ₹1,00,000 పోగొట్టుకున్నాడు. ఇంకా తర్వాత కూడా డబ్బులు తీసుకొద్దామని వెళ్ళి వాళ్ళ నాన్న అడిగాడంట, నాన్న డబ్బులు ఏమైనా ఉన్నాయా అని అంటే, అరే ఏం డబ్బులు రా, అవి ఉన్నాయి కదరా, మళ్ళీ డబ్బులు ఉన్నాయా లేవా అంటున్నావు అంటే, చిన్న అమౌంట్ అనుకుంటున్నాడు ఆయన. తెరజిత్తే అకౌంట్ చూసుకుంటే ఉంది, పాపం పొలం అమ్మిన డబ్బులు ₹1,00,000 తీసుకొచ్చి దాంట్లో పెట్టాడంట వాళ్ళ నాన్న. ఈ అబ్బాయి చదువుకున్నాడు కదా, పిల్లల తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళకి ఏం తెలియదు పాపం. వాళ్ళకి అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా, పోయినాయా ఉన్నాయా అనేది వారికి తెలియదు. చూసుకుంటే అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే బ్యాంక్ పక్క హడావుడిగా వెళ్ళి పరిగెత్తుకుంటే బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే ఏమైంది, ₹1,00,000 పోయినాయి. వీడి వయసు ఎంత? 16 ఏళ్ళు. అప్పుడు కూడా వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, అరే తప్పు చేశావు, సరే నువ్వేం చేసుకోవద్దు, పోతే పోనీ డబ్బులు పోతే పోయినాయి. చదువు లేని వాళ్ళు కదా పాపం, వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు ముఖ్యం అనుకుంటారు కానీ ఆస్తులు ముఖ్యమని ఎవరు అనుకోరు. దండించిన ఒక మాట అన్నా, సరే పోయినాయి కదా, నువ్వు అట్లా ఉండు. వాడికి అర్థమయ్యి ₹1,00,000 నేను పోగొట్టానా అని అనిపించిన తర్వాత నేను బ్రతకడం వేస్ట్ అనుకొని
వాడు ఇంకా మరణ వేదన తపన, నేనే ఎంత తప్పు చేశాను, ఎంత పాపం చేశాను, మా నోటి దగ్గర ఉన్న కూడిని నేనే నాశనం చేసుకున్నానని ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల, బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది యువత ఈరోజు బలైపోతున్నారు. సంపాదించాలి, అడ్డమైన దారులైన తొక్కేనా సంపాదించాలి. చిన్నపిల్లలే నేరస్తులకు ఎందుకు మారుతున్నారు? కుటుంబాల్లో చూస్తే పరిస్థితులు బాగుండవు, దొంగతనాలు చూడండి, లేకపోతే పెద్ద పెద్ద జరుగుతున్నాయి. అంటే దేనికి జరుగుతున్నాయి? ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవటం, రూపాయి పెడితే 10 రూపాయలు ఇస్తామని అపనమ్మకమైన మాటలు వినడం, ఇవన్నీ చూస్తే ప్రతిని బిడ్డలారా అబద్ధమైన అబద్ధకులు చెప్పే మాటలు. ఆ కువైట్లు, ఆ దుబాయ్లు చూడండి, వెళ్ళే వాళ్ళు ఎంతమంది, వారికి ఏం చెప్తారంటే అక్కడికి వెళ్ళంగానే ₹1,00,000 ఇస్తారు, నువ్వు మంచిగా జాబ్ చేసుకో, నెల నెల మీ ఇంటికి పంపించు అనగానే వాడిని తీసుకెళ్ళి ఎడారిలో పడేస్తారు. వంటలు కాచుకోవడానికి, గొర్రెలను పెంచడానికి. చదువుకున్నాడు, మళ్ళీ పీజీలు చేసి వాడికి 10,000 రూపాయల జీతం ఇచ్చి వాళ్ళు అంటి పెట్టుకుంటారు. తీరా వాడు చనిపోయేంతవరకు కూడా తిండి పెట్టరు సరిగా. వీడు ఎలా ఉన్నాడో వీళ్ళ తల్లిదండ్రులకు తెలియదు, వాడు ఎలా ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో వాడికి తెలియదు. ఎందుకు? అబద్ధమైన మాటలు, అబద్ధమైన మాటలు, అబద్ధమైన వ్యవహారాలు, అబద్ధం. లేచిన కాడి నుంచి ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేదాకా కూడా ప్రతిదీ అబద్ధమే. ప్రతి దాంట్లో, ఇప్పుడు స్కూల్లో అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, ప్రతి విషయాల్లో ఎక్కడ పట్టినా కూడా ఏం చెప్తాం? ఏముందండి, మీ పిల్లల్ని బాగా చూసుకుంటాం ఏమన్నా అంటారు. కానీ ఒక 2-3 నెలల బొంగల్నే కట్టే ఫీజు కట్టకపోతే, ఎండలో కూర్చో, ఎండలో నిలబడు, రాకు లోపలికి, డబ్బులు తీసుకొచ్చావా, వెళ్ళి మీ నాన్న అడుక్కొచ్చావా, డబ్బులు తీసుకొస్తేనే లోపలికి. పిల్లలు అందరూ కూడా ఎలా జరుగుతుందంటే అన్యాయం అయిపోతున్న రోజులు ఇవి. సో దేవుని బిడ్డలారా గమనించండి, యెహోవాను ఆశ్రయించాలి, యెహోవాను దేవుని నమ్ముకోవాలి. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములు తట్టు మంచిగా బ్రతకరా అని, కష్టపడి బ్రతకరా అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలి, రాత్రికే కోటీశ్వరురాలు అయిపోవాలి. దేనికి? ఈ దినం నీతో ఉంటుందా? అడ్డమైన దారులు, అబద్ధమైన మాటలు చెప్తా లోకంలో జీవించే కంటే ప్రజలు బిడ్డలారా దేవుని దగ్గరకు వచ్చి నమ్మకంగా దేవుని పని చేయడం ఉత్తమం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అదే కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. 62వ అధ్యాయము 8-9 వచనాలు. జనులారా చదవండి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము. మనం ఎవరిని ఆశ్రయించకూడదండి? గర్విష్ఠులను ఆశ్రయించకూడదు, అబద్ధములు చెప్పేవారిని ఆశ్రయించకూడదు. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 8. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకయించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. లోకంలో ఉన్న గనులైన వారు అందరూ ఎలా ఉన్నారు? మాయా స్వరూపులు. గనులైన వారు చూస్తారు కదా, లేచిన కాడి నుంచి ఉదయం లేచిన కాడి నుంచి అబ్బా వాడి జీవితం ఎలా ఉందని పోల్చుకుంటా ఉంటాం. పక్కనోడు నాకంటే మంచి ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే పైన సెలబ్రిటీని చూస్తే అబ్బా వాళ్ళకేం రా బాబు అనుకుంటా ఉంటున్నాం. మన ఇంటి పక్కనోడు వాడు బాగున్నాడు కదా ఇలా అనుకుంటున్నాం. కానీ ఈ గనులైన వారందరూ కూడా మాయా స్వరూపులు. ఎందుకంటే కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే జీవితాలు మనవి. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపో.
ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే, ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. చెప్పండి, గట్టిగా పాడండి. మిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే, ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోడ్చి సుఖము విడచి కష్టములోర్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరి తగును యోచించితివా? సంపాదన ఎవరి తగును యోచించితివా? యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, అయిన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే, ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది అందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది అందరూ నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నువ్వు విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే, ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించకూడదండి? గర్వం కలిగిన వారిని, అబద్ధాలు చెప్పేవారిని, గనులైన వారిని ఆశ్రయించకూడదు. దేవునిని మాత్రమే ఆశ్రయించాలి. చూడండి, రాజుగారి కాళ్ళు పట్టుకున్నారు వెళ్ళి, షడ్రకు మెషికా అబేద్నెగోలు. తప్పైపోయిందండి అయ్యగారు, తప్పైపోయిందండి, మమ్మల్ని తీసుకెళ్ళి వేయొద్దండి, నేను భయపడలేదు, నీ ఇష్టం, పడే వెళ్ళిపోతాం. మేము నమ్మిన దేవుడు సజీవుడు, ఆయనకి మాత్రమే మేము మొక్కుతాం, కానీ ఆయన మాత్రమే మేము అనుసరిస్తాము, కానీ ఏ దేవుణ్ణి మేము ఆరాధించం. రానున్న రోజుల్లో అంట ఏం చేస్తారు? దేవుణ్ణి, మీకు దేవుడు తెలుసా? మీరు యేసయ్యని నమ్ముకున్నారంట. యేసయ్య ఎవరు? మాకు యేసయ్య ఎవరు తెలీదు, యేసయ్య ఎవరో తెలియదు, వాక్యం మాకు తెలియదని
ప్రశ్నించే రోజులు, అబద్ధాలు చెప్పే రోజులు వస్తున్నాయంట దేవుని బిడ్డలారా. అందుకే మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచే దేవుని కోసమే నిలబడాలి, దేవుని కొరకే బ్రతకాలి, దేవుని వైపే చూడాలి, మనుషులను ఆశ్రయించకూడదు. పోతే ప్రాణం పోతుంది. కళ్ళు మూస్తే ఇక్కడ కన్ను మూస్తాం, మరలా కళ్ళు తెరిస్తే దేవుని దగ్గర కన్ను తెరుస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే కీర్తనల గ్రంథము 34 అధ్యాయం 10వ వచనం చివరిగా చదువుకుందాం. చివరి మాట 34 అధ్యాయము 10వ వచనం చూడండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. సింహపు పిల్లలు ఏమవుతాయి? పొరపాటున సింహపు పిల్లలైనా ఆకలిగొని లేమిగొని ఆకలిగా పడుకుంటాయేమో, కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డల కంట ఏ మేలు కొదువై ఉండదండి. ఇంట్లో పప్పులు అయిపోవచ్చు, ఉప్పులు అయిపోవచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, దరిద్రమైన రోజుల్లో బతకొచ్చేమో, కానీ దేవుడు పొరపాటును కూడా ఫస్ట్ మనల్ని పెట్టడు. దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్రయించే బిడ్డల కంట సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటాయో కానీ, ఆకలిగా అలమటిస్తూ పడుకుంటాయో కానీ, ఆయన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇది నేను చెప్పే చివరి మాట, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన మనల్ని పోషిస్తాడు, ఆదరిస్తాడు, నడిపిస్తాడు, ధైర్యమునిస్తాడు, మనకి ఏ మేలు కొదువు లేకుండా చేస్తాడు. అంతేకాని చచ్చినా కూడా ఎవరికి మాత్రం తల వంచకూడదు. అది సాతానుడికైనా దేవునికి విరోధమైన ఏ కార్యమైనా కూడా తల ఉంచకుండా, ఆశ్రయించకుండా దేవుని వైపు చూసినప్పుడు ఆయన కార్యములు ఎంతో ఘనమైన కార్యములు మన పట్ల జరిగిస్తాడు. దేవుడి ఈ మాటలు దీవించడం గాక. అందరు కళ్ళు మూసుకోండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిద్రపోకుండా విన్నందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పెద్ద బిడ్డలారా, మరి చివరి ప్రార్థనలు అమ్మగారి ప్రార్థనలు నడిపిస్తారు.